దక్షిణ అమర్నాథ్ సలేశ్వరంలో పాండవుల గుహలు. దక్షిణాది అమరనాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర వైభవంగా జరుగుతోంది. 3 రోజుల పాటు ఈ జాతర ఎంతో వైభవంగా సాగుతుంది. నల్లమల్ల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యాంతం ఆహ్లాదకరం. ఎత్తైన కొండలు, లోయలు, పక్షుల కిలకిల రావాలు, దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. నల్లమల్లలో చెంచులే పూజారులుగా జరిపే సలేశ్వరం ఉత్సవాలు అద్భుతంగా ఉంటాయి. దారి పొడవున అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికుల నల్లమల్ల అడవిలో ప్రయాణం. శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ఫర్హాబాద్ పులిపొమ్మ నుంచి లోపలికి వెళ్ళాలి. 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగా రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. ఫర్హాబాద్ నుంచి వెళ్లే భక్తులు నిజాం విడిది 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. ఫర్హాబాద్ నుంచి వెళ్లే భక్తులు నిజాం విడిది నుంచి ఎడమ వైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరంకు వెళ్ళాలి. అక్కడ రాంపూర్ చెంచుకంట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడవాలి. రాంపూర్ చెంచుపెంట నుంచి సలేశ్వరం వరకు భక్తులకు దాతలు తాగునీటిని ఏర్పాటు చేయనున్నారు. కొండలు, దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజ సిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అందుకే రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కిలోమీటర్ల మేర నడక మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అందుకే అత్యంత సాహసోపేత యాత్రగా చెబుతారు. దర్శనానికి వెళ్లే ముందు వస్తున్నాం లింగమయ్య అని, తిరిగి వెళ్లే సమయంలో వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ దారి పొడవున నామస్మరణ మారుమోగుతున్నది. ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్ర చేసిన వారు ఇక్కడి అందాలను పైనున్న గుహలో ప్రధాన దైవం లింగమయ్య, మరో గుహలో మరో శివలింగం ఉంటుంది. ఆలయం ఎదుట గంగమ్మ, వీరభద్రుడి విగ్రహాలుంటాయి. ఇక్కడ భారీగా కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు. మంచి ఆలోచనతో కళ్ళు మూసుకుని శివయ్యను ధ్యానిస్తే చాలంటారు చెంచు పూజారులు. లింగాల మండలం దట్టమైన నల్లమల్ల అడవిలో ఉన్న కొండ గుహల్లోనే పాండవులు కొన్నాళ్లు అజ్ఞాతవాసం చేశారని చెబుతారు. అరణ్యవాసం పూర్తి చేసుకుని విరాటరాజు కొలువుకి వెళ్లేలోగా మధ్యలో కొన్ని రోజులు ఈ కొండ గుహల్లోనే ఉన్నారని స్థల పురాణం చెబుతోంది. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ క్షేత్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది నీటిని శివుడు రప్పించాడని పురాణ గాథ. శివపార్వతులు ఇక్కడ తపస్సు చేసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. సలేశ్వరాన్ని మొదట
శైలపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది సలేశ్వరంగా మారింది. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు నుంచి 3 రోజుల జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి గుహలో కొలువైన లింగమణిని దర్శించుకుంటారు. ఏడాదికి 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయంలో చెంచు పూజారులు పూజలు చేస్తారు.